దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 26% ఉందని, అది కనీసం 50% పెరగాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ మాధవీదేవి మాట్లాడుతూ, రాజ్యాంగంలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు, హక్కులు ఉన్నాయని అవి సమర్థంగా అమలైనప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ, మహిళలు మానసికంగా, శారీరకంగా బలంగా తయారవ్వాలని సూచించారు. పదోన్నతులు, బదిలీల రోస్టర్ విధానంలో మహిళల కోసం ప్రత్యేక అవకాశం లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, త్వరలో పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహిళలను వివిధ రంగంలో ప్రోత్సహించడం ద్వారా సమాజానికి మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి బిషామ్ మాట్లాడుతూ, మహిళలకు మద్దతు ఇవ్వడం అంటే సమాజానికి మద్దతు ఇవ్వడమేనన్నారు. ఈ సందర్భంగా మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే మహిళలు స్వయం శక్తితో తయారు చేసిన పలు ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు గుజరాడబ్బారావు. దేశం అంటే జియోగ్రాఫికల్, మనకి ఎన్ని ఏకర్స్ ల్యాండ్ ఉంది అనేది కాకుండా ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఇలాంటి ప్రజలు ఉన్నారు, అక్కడ ఎట్లా జీవిస్తున్నారు, వాళ్ళ ప్రామాణికాలు ఏంటి అనేది, అది ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ జస్టిస్ అనేది రైట్స్, జస్టిస్ అండ్ యాక్షన్. సో ఆ రైట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే ఇట్ ఈస్ జస్ట్ ఆన్ పేపర్, కాబట్టి అదే రైట్స్ మనకు నిజంగా వస్తే అవి దే ఆర్ ది పవర్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జడ్జి అయిన తర్వాత ఇంతవరకు నేను ఇన్కమ్ ట్యాక్స్ జడ్జిగా కూడా ఉన్నాను, తర్వాత ఇప్పుడు హైకోర్టు జడ్జిగా ఉన్నాను. జడ్జి అయిన తర్వాత విశాఖపట్నం వెళ్ళాను. వాటికి అవే నడుచుకుంటూ వస్తాయి. అలాంటి ఏర్పాట్లు చేయాలని మనము కోరుకోవాలి. వాట్ ఈస్ సే ఈస్ వీ షుడ్ నెవర్ ఆస్క్ ఫర్ కన్సెషన్స్ బికాస్ వీఆర్ విమెన్. నేను ఉమెన్ కాబట్టి నేను ఇంతవరకే పనిచేస్తాను, వదిలేసేయండి. అలా కాదు, ఏ పని చెప్పినా, ఎంత పని ఉన్నా అది చేయాల్సినంత పని మనం చేయవలసిందే. దాంట్లో పోటీ ఉండాలి. ఇంకా మీకంటే మేము ఎక్కువ చేసి చూపిస్తామనాలి. అలానే కానీ మన ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా మన అస్తిత్వం వల్ల మనకి కొన్ని వసతులు అవసరం ఉన్నప్పుడు అవి మాత్రం గట్టిగా అడగాలి. ఇప్పుడు షీ వాజ్ మేకింగ్ సమ్ డిమాండ్స్, మెన్స్ట్రువల్ సైకిల్ ఇదని, తర్వాత ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ గురించి అని ఇట్లా అడుగుతూ ఉన్నారు. అలాగా వీ కెన్ ఆస్క్ ఫర్ మోర్ ఫెసిలిటీస్ టు ఎనేబుల్ అస్ టు వర్క్ బెటర్, టు గివ్ అవర్ బెటర్. ఎందుకంటే వీఆర్ 50% పాపులేషన్. మన భాగస్వామ్యం లేకుండా మన భారతదేశం ముందుకు వెళ్ళలేదు. మనం కూడా మన ఇప్పుడు కుటుంబం ఉంది. ఈ రోజుల్లో ఒకప్పుడు మా నాన్నగారు ఒక్కరు పనిచేస్తే మా కుటుంబం, మేము ముగ్గురు అమ్మాయిలం హ్యాపీగా చదువుకున్నాం, మా ముగ్గురు పెళ్ళిళ్ళు చేశారు, అందరూ మంచిగా ఉన్నారు. ఇప్పుడు మా వారు నేను ఇద్దరం పనిచేయాలి. Nageeshwari, I'm a medicinal herbalist. I'm a founder of Sarvhapi Herbal Products. ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. ఇది వచ్చేసి మనకు 5 రకాల చెక్కగానుగ నూనెలు, 25 రకాల ఆర్గానిక్ హర్బ్స్ అండ్ మనకి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి మనం చేస్తాము. ఇది కంప్లీట్గా న్యాచురల్ పద్ధతిలో ఎనర్జెటిక్ ప్రాసెస్లో చేస్తామండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అండ్ రీగ్రోత్ రాకపోయినా, లేదంటే ఏదైనా డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా ఇది బాగా పనిచేస్తుంది. కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ఆల్ హెయిర్ ప్రాబ్లమ్స్. ఇది వచ్చేసి మీకు పెయిన్ ఆయిల్ అండి. ఎనీ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ ఉన్నా, మస్కులర్ పెయిన్ ఉన్నా, లేకపోతే నీ పెయిన్స్ ఉన్నాయి తగ్గట్లేదు అనుకున్నా కూడా ఇది గుజ్జు పెంచదు, బట్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ మాత్రం 100% తగ్గుతుంది. ఇది ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మనకి సర్వవ్యాపిలో. అండ్ వీ హ్యావ్ వన్ కోమ్ ఆల్సో. ఇది సర్వవ్యాపి హర్బల్స్లో మనకి ఇది వుడెన్ కోమ్ అండి. మనకి ఇది వేప చెక్కతోటి చేపిస్తాము. ఇది మనకి టిప్స్ చూసినట్టయితే మనకి మసాజ్కి చాలా అనుకూలంగా ఉంటాయి ఇవి. సో ఆయిల్ అప్లై చేసే ముందు ఈ కోమ్ తోటి మంచిగా హెయిర్కి అప్లై చేసుకొని మీరు ఇది ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి, మీకు ఫాలింగ్ కూడా తగ్గుతుంది అండ్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది.